అందరికీ నమస్కారం. మన ముందున్న ఈ ఆర్టికల్స్, ఫిల్మ్ హిస్టరీ నోట్స్, రివ్యూలో స్టాక్ చూస్తుంటే ఈరోజు మనం ఒక అద్భుతమైన భావోద్వేగ ప్రయాణం చేయబోతున్నామనిపిస్తోంది. అవును, ఈ నోట్స్ అంతా చదువుతుంటే నాకు అదే అనిపించింది. చాలా డీప్గా వెళ్ళబోతున్నాం మనం. ఖచ్చితంగా. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో మనం మాట్లాడుకోబోయేది 1954 నాటి ఇటాలియన్ క్లాసిక్ చిత్రం లా స్ట్రాడా గురించి. లా స్ట్రాడా అదొక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. ఫెడరికో ఫెల్లీని డైరెక్ట్ చేసిన ఈ సినిమాని ఒక కళాఖండమని ఎందుకంటారో మన సోర్సెస్ చాలా స్పష్టంగా వివరిస్తున్నాయి. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేంటంటే మనం కథ ఏమిటి, అందులో ఎవరున్నారు, ముగింపేంటి లాంటి వివరాల్లోకి వెళ్లడం లేదు. ఎగ్జాక్ట్లీ. అవేవీ లేకుండానే ఆ సినిమా తెరమీద ఆవిష్కరించిన అనంతమైన మానవ భావోద్వేగాలు, అవి మనల్ని ఎలా వెంటాడుతాయి అనే అంశాలమీదే మన ఫోకస్ అంతా ఉంటుంది. అసలు ఈ సినిమాని, అందులోని తాత్వికతను అర్థం చేసుకోవాలంటే మనం ఆ కాలం నాటి పరిస్థితులను ఒకసారి ఊహించుకోవాలి. అంటే 1954 కాలం నాటి పరిస్థితులు. అవును. రెండో ప్రపంచ యుద్ధం అప్పుడే ముగిసిన తర్వాత ఇటలీ ఎలా ఉండేదో మనం అర్థం చేసుకోవాలి. చుట్టూ కూలిపోయిన భవనాలు, విచ్ఛిన్నమైన కుటుంబాలు, బతుకుదెరువు కోసం వెదుక్కుంటున్న మనుషులు. కరెక్ట్. ఆ టైంలో ఇటాలియన్ సినిమా ఒక కొత్త పంథాను ఎంచుకుంది. దాన్నే వాళ్లు నియో రియలిజం అన్నారు. అంటే జీవితం ఎంత కఠినంగా ఉంటే దాన్ని ఏమాత్రం రంగులు పులమకుండా, ఫిల్టర్ లేకుండా ఉన్నది ఉన్నట్లుగా తెరమీద చూపించడం అనమాట. అవును, ఉన్నది ఉన్నట్లుగా. కాని మనం ముందున్న పత్రాలు చదువుతుంటే నాకనిపించిందేంటంటే ఫెల్లీని ఆ కఠినమైన వాస్తవికతకు మాత్రమే పరిమితం కాలేదు కదా. లేదు, ఆయన దానికి కొంచెం కవిత్వాన్ని జోడించారు. దీన్నే ఫిల్మ్ క్రిటిక్స్ పోయెటిక్ రియలిజం లేదా కవితాత్మక వాస్తవికత అని పిలుస్తున్నారు. పోయెటిక్ రియలిజం వినడానికే చాలా బావుంది. అవును, ఆయన కేవలం వీధుల్లో ఉన్న పేదరికాన్ని మాత్రమే కాదు, మనుషుల మనసుల్లో, వాళ్ల ఆత్మల్లో ఉన్న శిథిరావస్థను కూడా చాలా సెన్సిటివ్గా చూపించారు. ఇక్కడే డైరెక్టర్ గొప్పదనం బయటపడుతుందనిపిస్తోంది. మనిషి జీవితం ఎంత దుర్భరంగా ఉన్నా, ఎంత చితికిపోయినా వాడిలో ఎక్కడో ఒక మూల ఒక చిన్న ఆశ, ఒక స్వచ్ఛత బతికే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఆ లోపలి ప్రయాణాన్ని, ఆ అంతర్గత సంఘర్షణను ఆయన బయటకు తీసుకొచ్చారు. బహుశా అందుకే ఈ సినిమా కేవలం అప్పటి ఇటలీకి మాత్రమే పరిమితం కాలేదు. ఇది మనుషులందరి కథగా మారిపోయింది. ఈ సోర్సెస్ అన్నీ చదువుతున్నప్పుడు నన్ను బాగా అట్రాక్ట్ చేసిన పాయింట్ ఒకటుంది. ఏంటది? ఒకవైపు ఏమీ తెలియని స్వచ్ఛమైన అమాయకత్వం, మరోవైపు ఎవ్వర్నీ దగ్గరకు రానివ్వని, ఏ ఇమోషన్ని బయటపెట్టని ఒక రాతిలాంటి కఠినత్వం. చాలా ఇంట్రెస్టింగ్ కాంట్రాస్ట్ ఇది. ఈ రెండు పూర్తి వ్యతిరేకమైన స్వభావాలు ఒకే ప్రయాణంలో ఎదురుపడితే ఎలా ఉంటుంది? అసలు ఈ డైనామిక్ గురించి మన నోట్స్ చాలా డీప్గా విశ్లేషించాయి. దీన్ని మనం కొంచెం లోతుగా గమనిస్తే ఈ రెండు కేవలం ఇద్దరు వ్యక్తుల క్యారెక్టర్లు మాత్రమే కాదు. మరింకేమిటి? అప్పటి యుద్ధానంతర సమాజం మొత్తానికి ఇదొక ప్రతీక లాంటిది. ఓహో, అంటే సొసైటీని రిప్రజెంట్ చేస్తున్నాయా? అవును. మనిషి ఎందుకు కఠినంగా మారతాడు? పుట్టుకతోనే ఎవరు రాతిలా ఉండరు కదా. ఖచ్చితంగా ఉండరు. పరిస్థితులలా మారుస్తాయి. కరెక్ట్. పదే పదే మోసపోవడం వల్ల లేదా భయంకరమైన కష్టాలు పట్టం వల్ల ఆ పరిస్థితుల్లో బతికి బట్టకట్టడం కోసం వాళ్ల చుట్టూ వాళ్లే ఒక కఠినమైన గోడను నిర్మించుకుంటారు. ఒక రక్షణ కవచంలాగా అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ కఠినత్వం అనేది వాళ్లు ఇష్టపడి తెచ్చుకున్నది కాదు, అది వాళ్లను వాళ్లు కాపాడుకోవడానికి వేసుకున్న ఒక మాస్క్. అంటే మళ్ళీ ఎక్కడ గాయపడతామో అన్న భయం వాళ్లని అలా కఠినంగా మార్చేస్తుందన్నమాట. అవును. దీన్ని మనం మన నేటి జీవితాలకు కూడా అప్లై చేసుకోవచ్చనిపిస్తోంది. ఇవాల్టి రోజుల్లో కూడా మనం ఆఫీసుల్లోనో లేక సోషల్ మీడియాలోనో ఇమోషనల్గా హర్ట్ అవ్వకూడదని మన చుట్టూ ఒక అదృశ్యమైన గోడ కట్టేసుకుంటాం గదా. చాలా వరకు అంతే. ఎవ్వరికీ మన నిజమైన ఇమోషన్స్ చూపించం, ఒక రకమైన మాస్క్ వేసుకుని తిరుగుతుంటాం. మనం భావోద్వేగాలను పంచుకుంటే అది మన బలహీనత అవుతోందేమో, ఎదుటివాళ్లు దాన్ని అలుసుగా తీసుకుంటారేమో అన్న భయమది. మీరు చెప్పిన పోలిక చాలా ఖచ్చితమైనది. ఇక ఆ అమాయకత్వం విషయానికొస్తే అదెలా ఉంటుందంటే ఆ రాతి గోడను తాకే ఒక చల్లని, స్వచ్ఛమైన గాలిలాంటిది. వావ్, చాలా మంచి కంపారిజన్. ఆ గాలి ఆ పెద్ద గోడను బద్దలు కొట్టకపోవచ్చు, కాని ఆ గోడ వెనుక దాక్కున్న మనిషికి ఒక విషయాన్ని సైలెంట్గా గుర్తుచేస్తుంది. ఏమని? బయట ప్రపంచం ఇంకా పూర్తిగా పాడైపోలేదు, అక్కడక్కడా కొంచెం స్వచ్ఛత ఇంకా మిగిలే ఉంది అని. చాలా డీప్ థాట్ ఇది. ఈ రెండింటి మధ్య జరిగే ఘర్షణ అనేది కేవలం ఆ సినిమాలో మాత్రమే కాదు, మనందరి లోపల ప్రతిరోజూ జరిగే సైలెంట్ వారిది. నిజంగా అదొక నిరంతర పోరాటమే.
ఈ రివ్యూ ఆర్టికల్స్ చదువుతుంటే నాకు మరో ఇంట్రెస్టింగ్ యాంగిల్ కనిపించింది. లాస్ట్రాడా అంటే ఇటాలియన్ భాషలో రహదారి లేదా ప్రయాణం. అవును, ద రోడ్. ఈ పదాన్ని దర్శకుడు ఊరికే పెట్టలేదు. ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్లే ఫిజికల్ జర్నీలాగా కనిపిస్తుంది, కానీ ఇదొక అస్తిత్వాన్వేషణ. ఎగ్జిస్టెన్షియల్ వాండరింగ్ అంటారు కదా, దానికొక సింబాలిక్ రిప్రజెంటేషన్గా వాడారు. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం, మన లైఫ్కి మీనింగ్ ఏంటి అనే వెతుకులాట కదా ఇది. అవును, ఆ రహదారి అనే రూపకం చాలా పవర్ఫుల్. మనం ఒక లాంగ్ జర్నీలో ఉన్నప్పుడు గమనిస్తే దారి పొడవునా ఎన్నో ఊర్లు వస్తాయి, ఎంతోమంది మనుషులు కలుస్తారు. కానీ ఫైనల్గా చూసుకుంటే ఆ దారిలో మనం ఒంటరిగానే ప్రయాణిస్తుంటాం. నిజమే కదా, ఎవరి ప్రయాణం వాళ్ళదే. ఈ సినిమాలో కెమెరా వర్క్ గురించి రాసిన నోట్స్ చూస్తే అందులో ఆ విశాలమైన ఖాళీగా ఉండే ప్రకృతి దృశ్యాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అవును, నేను కూడా చదివాను. ఎటు చూసినా అనంతమైన ఆకాశం, ఖాళీగా పడి ఉన్న భూమి. ఆ విజువల్స్ చదువుతుంటేనే ఆ శూన్యత్వం మనక్కూడా ఫీలవుతుంది. చుట్టూ ఎవరూ లేని ఒక మైదానంలో ఒంటరిగా నిలబడినప్పుడు కలిగే ఫీలింగ్ అది. ఆ భౌతికమైన ఖాళీతనం పాత్ర లోపల ఉన్న మానసిక శూన్యత్వానికి కనెక్ట్ అయ్యేలా చేశారు కదా. అక్షరాలా అంతే. ఆ దారి పొడవునా సాగే ఆ బండి ప్రయాణం వాళ్ల లోపల ఎటూ తేల్చుకోలేక సాగుతున్న అంతర్గత ప్రయాణానికి సమాంతరంగా నడుస్తోంది. అంటే బయట జరిగే జర్నీ, లోపల జరిగే జర్నీ ఒకటే అన్నమాట. కరెక్ట్. ఆ రోడ్డుకి ఒక స్పష్టమైన గమ్యమున్నట్లు ఎక్కడ కనిపించదు. మన జీవితాలు కూడా చాలాసార్లు ఇలాగే అనిపిస్తాయి కదా. అవును, ఒక పర్టిక్యులర్ డెస్టినేషన్ లేకుండా మనల్ని మనం వెతుక్కుంటూ సాగే ఒక కంటిన్యూస్ జర్నీ ఈ రహదారి. కానీ ఆ ప్రయాణంలో వాళ్ల మధ్య జరిగే సంభాషణల గురించి ఈ స్టడీస్లో ఒక విచిత్రమైన పాయింట్ రాశారు. ఏటది? సాధారణంగా సినిమాల్లో భారీ డైలాగ్స్తో ఇమోషన్ పండిస్తారు, కానీ ఈ సినిమాలో మాటలు చాలా తక్కువుంటాయి. ఓ, దాన్ని ఈ వ్యాసాల్లో ఎక్స్ప్రెసివ్ మినిమలిజం అన్నారు గదా. అంటే తక్కువ మాటలతో ఎక్కువ భావాన్ని వ్యక్తపరచడం. అవును, మాటల కన్నా మౌనమే చాలా పెద్ద గొంతుకతో మాట్లాడుతుంది అని రాశారు. అది చాలా కరెక్ట్ అబ్జర్వేషన్. మాటలు లేనప్పుడు మనుషులు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటారు? కళ్లతో, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్తో, లేదా కేవలం ఒకరి పక్కన ఒకరు ఉండటం ద్వారా. కాని ఇక్కడ మనం ఇంకో కోణాన్ని కూడా చూడాలి, అదే ఎమోషనల్ నెగ్లెక్ట్. అంటే భావోద్వేగ నిర్లక్ష్యం కదా. అవును, మన పక్కనే ఒక వ్యక్తుంటాడు, కాని ఆ వ్యక్తి మనల్ని పట్టించుకోడు, మన భావాలకు విలువ ఇవ్వడు, కనీసం మన ఉనికిని కూడా గుర్తించడు. అది చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్. అప్పుడు ఎదురయ్యే ఆ నిర్లక్ష్యం మనిషిని లోపుని నుంచి ఎంతగా కుంగదీస్తోందో ఈ సినిమా చాలా సెన్సిటివ్గా చూపిస్తుంది. ఒకరు మనల్ని కొడితే శరీరానికి దెబ్బ తగులుతుంది, రక్తం వస్తుంది, కొన్నాళ్లకది మానిపోతుంది కూడా. కానీ ఇమోషనల్ నెగ్లెక్ట్ అనేది ఇచ్చే నొప్పి చాలా భయంకరం కదా. అవును, అది మాయాని గాయం. మనల్ని ఒక మనిషిగా కూడా గుర్తించకపోవడం అనే ఉదాసీనత వల్ల మనసుకు తగిలే గాయాలకు మందెక్కడుంటుంది? ఆ గాయాలు బయట కనిపించవు, కానీ ఆ ఇంపాక్ట్ వల్ల ఏర్పడే ఆ మౌనం చాలా బరువుగా ఉంటుంది. గుండె మీద పెద్ద రాయి పెట్టినంత బరువు కదా అది. ఆ మౌనం భరించలేనిది. నేనిక్కడున్నాను, నన్ను చూడండి, నాకో గుర్తింపు ఉంది అని లోపల అరుస్తున్న ఒక ఆత్మపడే సైలెంట్ వేదనది. ఈ అంతర్గత బాధ అనేది శారీరక హింస కంటే చాలా డేంజరస్. ఎందుకంటారు? ఎందుకంటే అది మనిషి కాన్ఫిడెన్స్ని, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నెమ్మదిగా తినేస్తుంది. ఇది కేవలం ఒక సినిమా సీన్కి పరిమితమైన విషయం కాదు. కరెక్ట్. మన చుట్టూ ఉన్న సమాజంలో ఎన్నో ఇళ్లలో రోజూ జరుగుతున్న ఒక సైలెంట్ వయోలెన్స్ ఇది. అవును, ఆ ఎమోషనల్ నెగ్లెక్ట్ని భరిస్తూ తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి పోరాడుతున్న వాళ్లు ఎందరో ఉన్నారు. నేను సరిగ్గా అక్కడికే వస్తున్నాను. మన నోట్స్లో నన్ను బాగా కదిలించిన పాయింట్ అదే. పరిస్థితులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా, ఎదుటివాళ్లు ఎంత ఉదాసీనంగా ఉన్నా, ఒక మనిషి తన గౌరవాన్ని, తన సెల్ఫ్ ఎస్టీమ్ని ఎలా నిలబెట్టుకుంటాడు? అదే నా ప్రశ్న. ఒకరి విలువను ఇతరులు గుర్తించనంత మాత్రాన ఆ విలువ నిజంగా తగ్గిపోతుందా? ఇది హ్యూమన్ సైకాలజీలో ఒక బేసిక్ ప్రశ్న అండి. ఒక మనిషి విలువ అనేది ఎదుటివాళ్ల అప్రూవల్ మీద డిపెండ్ అయ్యుండదు అనే సత్యాన్ని ఈ కథలోని తాత్వికత మనకు చాలా నెమ్మదిగా చెప్తుంది. అంటే మన వాలిడేషన్ మనకే ఉండాలన్నమాట. అవును, ఇతరులు మనల్ని ఎంతలా అణగదొక్కాలని చూసినా, లేదా మన ఇమోషన్స్ను ఎంత ఇన్వాలిడేట్ చేసినా సరే, మనలో ఒక చిన్న జ్వాల ఎప్పుడూ ఉంటుంది. అదే ఆత్మగౌరవం. ఆ ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టుకోవడమనేది నిజంగా ఒక గొప్ప అచీవ్మెంట్ కదా. ఖచ్చితంగా. ఒక అడవిలో పూచిన పువ్వుని ఎవరూ చూడకపోయినా సరే, అది తన సుగంధాన్ని ఎలా వెదజల్లుతుందో, అలాగా అలాగే ఒక మనిషి తన సహజమైన మంచితనాన్ని,
తన ఆంతరంగిక గౌరవాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు అనేదే ఈ విశ్లేషణలో మనం చూడాల్సిన మెయిన్ పాయింట్. చాలా చక్కగా చెప్పారు. ఈ పాయింట్ని సినిమా పరంగా చెప్పాలంటే, ఆ సెన్సిటివ్ ఎమోషన్స్ని మాటల్లో చెప్పలేనప్పుడు డైరెక్టర్ ఒక అద్భుతమైన టూల్ని వాడారు కదా. ఆ టూల్ మ్యూజిక్ కదా. అవును, మ్యూజిక్. నినో రోటా అందించిన మ్యూజిక్ గురించి మన ఆర్టికల్స్లో పెద్ద సెక్షనే ఉందసలు. ఆ సంగీతం కేవలం బ్యాక్గ్రౌండ్ స్కోర్లాగా కాకుండా ఒక క్యారెక్టర్లాగా, ఒక ఎమోషనల్ గైడ్లాగా పనిచేసిందని రాశారు. అవును, నినో రోటా సంగీతం ఈ ప్రయాణానికి ఆత్మలాంటిదని చెప్పాలి. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, మాటలు లేని చోట మౌనం ఎంత బరువుగా ఉంటుందో అని. అవును, ఆ మౌనానికి ఒక స్వరూపం, ఒక గొంతుక ఆ మ్యూజికే. ఎవరైతే తమ బాధను మాటల్లో చెప్పుకోలేరో వాళ్ళ అంతరంగంలో వినిపించే ఆర్తనాదమే ఆ వయోలిన్ లేదా ట్రంపెట్ సౌండ్. ఒక చిన్న ట్యూన్ వినగానే మనకు తెలియకుండానే ఒక రకమైన మెలాంచులిక్ ఫీలింగ్ కలుగుతుంది కదా. కలుగుతుంది. అది బ్రెయిన్కి కాకుండా నేరుగా హార్ట్కి కనెక్ట్ అవుతుంది. ఏ పరిస్థితుల్లో మనిషి తన ఉనికిని కోల్పోతున్నాడని అనుకుంటాడో సరిగ్గా అక్కడే ఆ మ్యూజిక్ ద్వారా ఆ ఉనికి తిరిగి జీవం పోసుకుంటుంది. సో ఆ మ్యూజిక్ అనేది వాళ్ళ లోపలి గాయానికి ఒక మందులాంటిదన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ ట్యూన్ వింటుంటేనే ఆ లాంగ్ జర్నీలో వాళ్లు పడే అలసట, వాళ్ల అమాయకత్వం, ఆ కాంప్లెక్స్ ఇమోషన్స్ అన్నీ మనక్కూడా ఎక్స్పీరియన్స్ అవుతాయి. దీని బట్టి చూస్తే ఫెలిని ఎందుకు ఆ కవితాత్మక వాస్తవికతను ఎంచుకున్నారో మనకు క్లియర్గా అర్థమవుతోంది. అవును, జీవితమంటే కేవలం శిథిలాలు, కన్నీళ్లు మాత్రమే కాదు. ఆ కష్టాల మధ్యలో ఉండే ఒక చిన్న ఆశ, ఒక స్వచ్ఛమైన సంగీతం, ఒక చిన్న నవ్వు, ఇవన్నీ కలిపితేనే జీవితం. ఖచ్చితంగా. అందుకే ఈ విశ్లేషణను మనం ఒక జడ్జ్మెంట్తో ముగించకూడదు. అంటే ఇందులో వీళ్లు తప్పు వాళ్లు రైట్ అని చెప్పలేమంటారా? అవునండి. ఇందులో ఒకరు ప్యూర్గా మంచివాళ్లు, ఒకరు పూర్తిగా చెడ్డవాళ్లు అని మనం డబ్బాల్లో సర్దేలేము. కఠినంగా ఉండేవాళ్లంతా విలన్స్ అని కాని, అమాయకంగా ఉండేవాళ్లంతా హీరోలని కాని చెప్పలేము. ఎవరి పరిస్థితులు వారివి, ఎవరి ట్రామా వారిది అంటారు. అవును, ఇది ఎవరికీ లెక్చరిస్తున్నట్లుగా ఉండకూడదు. ఎందుకంటే మనందర్లోనూ ఆ అమాయకత్వం కొద్దిగా ఉంటుంది. అలాగే మనల్ని మనం రక్షించుకోవడానికి, హర్ట్ అవ్వకుండా చూసుకోవడానికి ఏర్పరచుకున్న ఆ భావోద్వేగ కఠినత్వం కూడా ఎంతో కొంత ఉంటుంది కదా. నిజమే. అంటే మనలోనే ఆ రెండు పార్శ్వాలు, ఆ గ్రే షేడ్స్ ఉంటాయన్నమాట. ఖచ్చితంగా ఉంటాయి. ఈ లా స్ట్రాడా అనే ప్రయాణం కేవలం 1954 ఇటలీకి సంబంధించిన డాక్యుమెంట్ కాదు. ఇది ప్రతి కాలంలోనూ, ప్రతి మనిషిలోనూ సాగే ఒక నిరంతర అంతర్గత ప్రయాణానిపిస్తుంది. అవును. ఆ విశాలమైన ఆకాశం కింద అనంతమైన దారుల్లో సాగే ఆ అన్వేషణ మనలో మనం చేసుకునే వెతుకులాటే. ఆ జర్నీలో మనకెదురయ్యే మౌనం, నిర్లక్ష్యం మనల్ని గాయపరిచినా సరే మన గౌరవాన్ని మనమే నిలబెట్టుకోవాలి. అవును, ప్రపంచం మన పట్ల ఎంత కఠినంగా వ్యవహరించినా మనలోని సెన్సిటివిటీని చంపుకోకుండా ఉండటమే నిజమైన విజయం. ఎదుటివాళ్లు పట్టించుకోలేదని మనం మన ఐడెంటిటీని కోల్పోకూడదు. అదే ఈ మొత్తం విశ్లేషణలో మనకు దొరికిన అతిపెద్ద ఇన్సైట్. 100% కరెక్ట్. ఈ లోతైన ప్రయాణంలో మన సోర్సెస్ ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఎమోషనల్ నెగ్లెక్ట్ గురించి, సర్వైవల్ మెకానిజమ్స్ గురించి, ఆత్మగౌరవం గురించి మాట్లాడుకున్నాం. అవును, ఈ విషయాలన్నీ మనల్ని ఖచ్చితంగా ఆలోచింపజేస్తాయి. అయితే ఈనాటి మన ప్రయాణాన్ని ముగించే ముందు మనం అందరం ఒకసారి మనకు మనమే వేసుకోవాల్సిన ఒక ప్రశ్నను ఇక్కడ వదిలి వెళ్తున్నాం. అదేంటో చెప్పండి. మన జీవితం అనే ఈ సుదీర్ఘమైన, కొన్నిసార్లు అత్యంత నిర్లక్ష్యంగా అనిపించే ప్రయాణంలో బయట ప్రపంచం ఎంత కఠినంగా మారినా సరే మనలోని ఆ స్వచ్ఛమైన అమాయకత్వాన్ని, మన ఆత్మలోని అంతర్గత గొంతుకను మరియు మన ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా కాపాడుకుంటూ ముందుకు సాగడం ఎలా సాధ్యం? ఈ ప్రశ్న గురించి అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అవును, మరో ఆసక్తికరమైన అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం.